నమస్తే టీవీ8 న్యూస్ కి స్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 76వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. జన హృదయ నేత, అందరి యొక్క మనసుల్ని గెలుచుకున్నవాడు, స్థిరస్థాయిగా భౌతికంగా లేకపోయినా కూడా ఈరోజు ప్రజల మధ్య లేకపోయినా కూడా అందరి హృదయాల్లో స్థిరస్థాయి కూడా నిలిచిపోయినాడు. ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తరాలను కూడా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అనేకమైన చర్యలు తీసుకున్న దానివల్ల ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా జన హృదయ నేత కూడా అందరూ కూడా పిలుచుకుంటారు. ఈ పొద్దు కూడా కొలుచుకుంటారు. 17 సంవత్సరాలు అయితే ఆయన మన మధ్య లేకపోయినా ఈరోజు కూడా అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. కూడా ముఖ్యంగా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఆచరించిన విధానం కానీ, ప్రజలను ప్రేమించిన విధానం కానీ, హృదయానికంటే ఒక చిత్తశుద్ధితో కొన్ని పథకాలు కూడా రూపొందించి ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టాలని చెప్పి పేదరికంలో ఉన్నవారు కూడా వారి పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసి అవన్నీ కూడా అమలుపరిచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరీ ముఖ్యంగా కూడా రాయలసీమ లాంటి కరువు పరిస్థితుల్లో, అలాగే ఉత్తరాంధ్ర లాంటి కరువు పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈ కరువును పారదోలని చెప్పి చిత్తశుద్ధితో జలయజ్ఞం చేసి దాదాపుగా కూడా పెద్ద 86 పథకాలని, అంటే జలయజ్ఞం ద్వారా కూడా ఒకటే పారు కూడా రూపొందించి అవన్నీ కూడా ఒకే మారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలుపరిచిన మహానుభావుడు. ఈరోజు రాయలసీమలో కృష్ణా జలాలు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కానీ, లేకుంటే అందరి నీవా ద్వారా కానీ ఈరోజు వస్తున్నాయంటే అతను చేసిన జలయజ్ఞం వల్లనే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను చేస్తున్నాను. ఈరోజు పోలవరం కూడా కంప్లీట్ స్టేజ్లో రాబోయే 3 సంవత్సరాలు లేకపోతే 4-5 సంవత్సరాలు కూడా పూర్తి అవుతా ఉందంటే ఆ రోజు ఆయన ప్రారంభించి పోలవరం అనేది కూడా చేస్తే ఈరోజు రాయలసీమకు కూడా సస్యశ్యామలమవుతుందని చెప్పే ఒక ప్రధాన ఉద్దేశంతో అది చేత కాదు అని చెప్పిన దాన్ని కూడా పోలవరం పనులు కూడా ప్రారంభించింది కూడా అన్ని అనుమతులు కూడా తీసుకొని వచ్చి కేంద్రం నుంచి ప్రారంభించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా పేదలను కూడా ఆదుకోవాలని చెప్పేసి వారికి వైద్యం అనేది కూడా దగ్గర తీసుకొని రావాలని, విద్యను ఆ కుటుంబాలకు దగ్గర చేర్చాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేదలకు ఉండే వారి కుటుంబాల్లో పిల్లలకు కూడా ఉన్నత విద్యను దగ్గరకు చేసిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే పథకాలు కూడా రూపొందించి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కానీ, మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ కూడా తీసుకొచ్చే విధానం ఇవన్నీ కూడా తీసుకొని రావడం కూడా, తర్వాత తన మర అని భేదం లేకుండా అందరినీ కూడా హద్దుకు దగ్గరికి చేర్చుకున్నవాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. ఈరోజు ఆయన బాటలోనే నడుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు అనేది కూడా ప్రజలనేది కూడా అవకాశం ఇస్తే ఆయన తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులకు వేస్తానని చెప్పి ముందుకు వచ్చేసి ఆ సంక్షేమ కార్యక్రమాలను కూడా పదును పెట్టి జలయజ్ఞం చేస్తే ఆ జలయజ్ఞం ద్వారా కానీ, మరీ ముఖ్యంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఆ సంక్షేమ కార్యక్రమంలో అన్నీ కూడా ముందుకు తీసుకొని పోయే దాంట్లో కానీ ఇంకా ఎక్కువ తీసుకొని పోయే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అడుగులు కూడా ముందుకు వేయడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేకమైన కార్యక్రమం కూడా చేశారు. ఈరోజు 107 ఉందన్న, 104 అనేది ఉందా, ఎక్కడైనా కానీ ఆపదలో ఏదైనా కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే వెంటనే వారికి విపత్కర పరిస్థితుల నుంచి నిమిషాల మీద లేకపోతే కొన్ని నిమిషాల్లోనే లేకపోతే గంటల్లోనే హాస్పిటల్కి చేర్చే 107 కానీ, తర్వాత వైద్య సేవలు అందించే 104 తీసుకున్నాడు. ఇవాళ అనేకమైన కార్యక్రమాలు కూడా చేశాడు. మరీ ముఖ్యంగా రైతులకు రాయలసీమలో ఉండే బోరుబావులు, రాయలసీమ కానీ తెలంగాణ ప్రాంతంలో బోరుబావులకు కూడా ఉచితంగా వ్యవసాయానికి అనేది కూడా కరెంటు ఇచ్చిన మహానుభావుడు కూడా. మరీ ముఖ్యంగా డాక్రా సంఘాలకు, ఎందుకంటే ఆ రోజు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు పీల్చి పిప్పి చేస్తుంటే దాన్ని లేకోకుండా దాన్ని మద్దతు వారికి ఒక భద్రత కల్పించాలని చెప్పి పావలా వడ్డీకే ఆ రోజు కూడా రుణాలు కూడా ప్రవేశపెట్టింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాను పావలా వడ్డీని ఈరోజు 0 వడ్డీగా కూడా మారిపోయిన విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా చెప్తున్నాను. పేదలందరికీ కూడా ఇల్లు కట్టించినాడు, ఇందరమ్మ పేరట కూడా ఇల్లు కట్టించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే ఈరోజు కూడా ఒక పరిపాలకుడు అంటే ఎలా ఉండాలని చెప్పేసి కేవలం సమైక్య ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా చేయొచ్చు, చిత్తశుద్ధి ఉంటే చేయాలనుకుంటే చేయొచ్చు అని నిరూపించిన వాడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే 17 సంవత్సరాలైనా కూడా ఆయన భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా కూడా అందరి హృదయాల్లో కూడా
నిలిచిపోయినాడు. అందుకోసమే డాక్టర్ వైఎస్ గారికి పెద్ద ఎత్తున కూడా నివాళులు కూడా అర్పిస్తూ పరిపాలన కూడా అలాగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ అతనికి మనస్ఫూర్తిగా కూడా నమస్కరిస్తాను. ఈరోజు అపర భగీరథుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి 76వ సందర్భంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో వేల మంది పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా జలయజ్ఞ దాత స్ఫూర్తి ప్రదాత అయిన రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ జయంతి సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్ అయితేనేమి, 108, 104 ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేసిన రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు జరుపుకోవడము చాలా అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. తండ్రి బాటలోనే తనయుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయము లిఖించబడిందంటే కనుక రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ఒక్క స్కీమ్ కూడా చెప్పుకోవడానికి ప్రజల్లో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, రాజశేఖర హయాంలో కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లో గుండె కత్తుకుపోయే విధంగా చేసిన మహానేతకు ఈరోజు నివాళులు అర్పించడం చాలా ఆనందము. మేమందరం కూడా పాల్గొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో జరుగుతున్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి అందరూ కూడా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దివంగత నేత చిరునవ్వుల రారాజు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ఆ మహనీయునికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన మానస పుత్రిక అయినటువంటి 108 సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఈరోజు దుస్తుల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. రక్తదాన శిబిరాలు కాడికే ఈ దేశానికే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావచ్చు, 108 పథకం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, పెద్ద ఎత్తున చేపట్టి రాజకీయానికే మానవత్వాన్ని అద్దినటువంటి గొప్ప మహనీయుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలను, ఆయన యొక్క ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల పక్షాన నిరంతరం ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఆయన యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం ప్రజల పక్షాన ఉన్నందుకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తలుగా గర్వకారణం ఉంది. అందుకే సంవత్సరాలు గడుస్తున్న ఆ మహనీయుడి యొక్క చిరునవ్వు ప్రజల్లో ఇప్పటికీ, ఎప్పటికీ, ఎల్లప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా మాకందరికీ గర్వకారణం ఉంది. అందుకే ఈరోజు ఇవాళ జరుగుతున్నటువంటి జయంతి ఉత్సవాల్లో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అనంతపురం నగరంలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ దగ్గర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఇంత ప్రపంచ జయంతిని జరుపుకుంటారంటే ఆయన చేసిన సేవలే మనం అందరూ ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆయన చిరునవ్వు నవ్వుతే చాలా ఏ విధంగా ప్రజలందరూ కూడా ఆయన అభిమానంగా మారిన విషయం కూడా అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆ రోజు చూసుకుంటే కన్నా మనం ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలన్నీ కష్టాలు చూసి రైతులకు నేను అండగా ఉంటానని చెప్పి మీకు నేను అధికారంలో వచ్చిన వెంటనే నేను ఉచిత విద్యుత్ తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అధికారంలో రాగానే ఉచిత విద్యుత్ పైన మొదటి సంతకం చేసిన గొప్ప వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, తీగలపైన బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి ఎగతాళి చేసిన విషయం కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఈరోజు ముస్లిం మైనార్టీలు 4% రిజర్వేషన్ కల్పించి ఈరోజు మన ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్ అయినారంటే కూడా ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దారితోనే సాధ్యమని మేము తెలియజేసుకుంటూ ఈరోజు తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను అడుగుజాలు ముందుకు నడుస్తున్న విషయం అందరూ తెలుసుకుంటూ మరోసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.